పోలీసులు రాజు దగ్గరికి వచ్చి, "నీ వల్ల ఇంతమంది అమ్మాయిలు సేఫ్ అయ్యారని" చెప్పాక ఇంక రాజైతే చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. పక్కనే ఉన్న అప్పు మాత్రం ఇలా అంటూ ఉంటుంది. "బావా వాళ్ళు ఇటే వస్తారని ఎలా అనుకున్నావు నువ్వు?" అని చెప్పేసి అనగానే వెంటనే తన జేబులో ఉన్న కావ్య చెవికమ్మని తీసి అలా చూపిస్తూ ఉంటాడు. "ఇదెక్కడ దొరికింది బావా నీకు?" అని చెప్పేసి కావ్య అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడు కావ్య అయితే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే నా చెవికమ్మని పట్టి నా భర్త నేను ఇక్కడే ఉన్నానని గుర్తుపట్టి ఇక్కడే ఉన్నాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా తను అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు రాజ్‌కి ఆ చెవికమ్మ అయితే దొరుకుతూ ఉంటుంది. ఆ దొరికిన విధానాన్ని వీళ్ళకు చెప్తూ ఉంటాడు రాజు. నేను అక్కడ రౌడీల దగ్గర తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఏం లేదు, ఎవరు లేరు వెళ్ళిపోండి అని చెప్తున్నప్పుడు రాజుకి ఎక్కడో ఒక చోట అనుమానం వచ్చి అలా ఇలా తిరుగుతూ ఉండగా చెప్పు కింద ఆ చెవికమ్మ తాకడం గమనించి వెంటనే కాలుతో ఆ చెవికమ్మని తీసుకొని తన జేబులో వేసుకుంటాడు రాజు. అప్పుడు అది గమనించకుండా రౌడీలైతే వాళ్ళ పనిలో వాళ్ళుంటారు. కానీ తను అక్కడే ఉంది తన భార్య అని తెలిసినా కూడా కొంచెం దూరం వెళ్తే వీళ్ళ గుట్టు బయటపడుతుంది అని చెప్పేసి రాజు ఏం చప్పుడు చేయకుండా అలా అప్పుని తీసుకొని పక్కకైతే వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు కావ్య అప్పు అదంతా విని "అబ్బా! నువ్వు సూపర్ బావా" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ చెవికమ్మని కావ్య చేతిలో పెట్టి రాజు "ఇక రా వెళ్దాం చేసిన ఘనకార్యం బానే ఉంది" అన్నట్లుగా ఇంకా కావ్యనైతే తీసుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు రాజు. మరి కావ్యని తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు కావ్య ఇంతసేపు ఎక్కడికి వెళ్ళింది అనే విషయం మీద కంగారు పడుతున్నారా లేదా అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.